ఇన్ఛార్జ్ జిఎం గారికి మరియు ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, SO2 జిఎం గారికి, కరెస్పాండెంట్ గారికి, అరుణ గారికి, శ్రీలత గారికి, మరియు వేదిక ముందున్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అండ్ పేరెంట్స్ అండ్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు మీ అందరినీ చూస్తుంటే చాలా కలర్ఫుల్గా కనబడుతుంది. ఎందుకంటే ఇందాక వస్తూ ఉంటే అందరు సైడ్కు అటు ఇటు సైడ్కు ఉన్నారు, చాలా కలర్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు స్టడీ లేదు, ఏమీ లేదు, ఎంజాయ్ అంతేనా పిల్లలు? కాబట్టి చాలా హ్యాపీగా కనబడుతున్నారు మీ ఫేస్ చూస్తూ ఉంటే. పిల్లలు ఈరోజు ఇంకా మీ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయా? మీ అందరికీ వస్తున్నాయా? ఇంకా రేపు ఒక్కరోజు మీరు రెస్ట్ తీసుకొని ఎల్లుండి నుంచి మళ్ళీ స్టడీ స్టడీ స్టడీ, ఓకేనా? ఇంకా అందరూ ఏంటంటే 2 days తర్వాత ఇంకా రేపు ఒక్కరోజు రెస్ట్ తీసుకోండి, ఎల్లుండి నుంచి స్టార్ట్ చేయండి స్టడీ. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అందరూ కష్టపడి చదవాలి. తప్పకుండా పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్మెంట్ చేయాలి వాళ్ళకి. పిల్లలు మీరేంటంటే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేవండి, మీ మైండ్ షార్ప్ చేసుకోండి, మీ బాడీని కూడా షార్ప్ ఉంచుకోండి. అంటే బాడీ షార్ప్ మైండ్ షార్ప్ అంటే ఏమనుకుంటున్నారు మీరు అందరూ? తెలియదా? ఏం లేదు, మైండ్ షార్ప్ అంటే కాస్త మెడిటేషన్ చేయండి, పాజిటివ్ థింకింగ్ చేయండి. అదే బాడీ షార్ప్నెస్ అంటే ఏంటి? 2 times స్నానం చేయండి, డైలీ 2 times స్నానం చేయండి, కాస్త వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, కాస్త సైలెంట్గా కూర్చోండి, దాన్ని మెడిటేషన్ అంటారు. ఓకేనా? ఓకే, మీరు మెడిటేషన్ చేయండి. అలా చేస్తూ ఉంటే ఏంటంటే మీరు చదువుకునేదంతా కూడా ఇంకా మీకు రివైజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మైండ్లో ఇంకా మీకు ఎక్కువ మార్క్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైనా పిల్లలు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఒక టైం టేబుల్ అంటూ ప్రిపేర్ చేసుకోండి. ఏంటంటే ఆల్ సబ్జెక్ట్ టైం టేబుల్ ఒకటి, తర్వాత ఏంటంటే మీకు ఏదైతే వీక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ వీక్ సబ్జెక్ట్ సిలబస్ ఉన్న బాబు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. దేనికి ఎంత టైం ఇవ్వాలి అని మీకు ఒక ప్లాన్ అనేది ఉంటుంది, దాన్ని బట్టి మీరు చదువుకోండి. ఎగ్జామ్స్లో మీరు ఇలా ప్లాన్ చేసుకొని చదివారనుకోండి, ఖచ్చితంగా మీరు ఇదివరకు వచ్చే మార్క్స్ కంటే కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ వస్తాయి పిల్లలు. ఇంకొకటి, క్లాస్ రూమ్లో టీచర్స్ చెప్తుంటారా? మీ అందరికీ లెసన్స్ చెప్తుంటారా? ఎవరైతే క్లాస్ రూమ్లో టీచర్స్ చెప్పినప్పుడు కాన్సన్ట్రేషన్తో ఫోకస్ చేసి వింటారో వాళ్ళకి 75% లెసన్ అక్కడ మీకు వచ్చేస్తుంది. ఇంకా మిగతా 25% మాత్రమే ఇంటికి వెళ్ళేసి చదువుకుంటే సరిపోతుంది. అలా చదువుకునే పిల్లలే టాపర్స్ అవుతారు. ఇంకా మిగతా వాళ్ళు వీక్ లెర్నర్స్ ఉంటారా? కొద్దిమంది ఉంటారా వీక్ లెర్నర్స్? వాళ్ళు ఎందుకు ఉంటారు? క్లాస్లో ఫోకస్ చేయరు, క్లాస్లో టీచర్ చెప్పేది వినరు, ఇంటికి వెళ్ళి చదవరు సరిగ్గా. కాబట్టి ఇంటికి వెళ్ళి చదవండి, మీరు ఒక టైం టేబుల్ అనేది ఫాలో అవ్వండి, ఫోకస్ చేయండి, తప్పకుండా మీరు కూడా టాపర్స్ అవుతారు. ఏంటంటే నాకు గుర్తుండట్లేదు, వాళ్ళు టాపర్స్, నేను చాలా వీక్ లెర్నర్ని అని అనుకుంటారు కదా. పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ నెగటివ్ థింకింగ్ అంతా కూడా మీ మైండ్లోంచి తీసేయండి. మీరు పాజిటివ్ థింకింగ్ అనేది పెంచుకోండి. ఖచ్చితంగా మీరు టాపర్స్తో ఈక్వల్గా చదవగలుగుతారు, తప్పకుండా మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఇంకొకటి, పిల్లలు ఇప్పుడు మీరు డైలీ చదువుకుంటారు కదా, చదువుకునేటప్పుడు రూమ్ ఏంటంటే కాస్త పీస్ఫుల్గా ఉండేలాగా చూసుకోండి. మీ రూమ్లో స్టడీ టేబుల్ ఉంటుందా? ఓకే, స్టడీ టేబుల్ ఆర్ బెడ్ ఏదైనా ఓకే. చదివేటప్పుడు ఏంటంటే మీ బుక్స్ అన్ని పెట్టుకుంటారు కదా, దాని పక్కన ఏంటంటే మీరు అసలు ఫోన్ అనేది పెట్టకండి. ఎందుకంటే పేరెంట్స్ మీకు కూడా చెప్తున్నాను, పేరెంట్స్ మీరు కూడా వచ్చారు కదా ఇక్కడికి, కాబట్టి పేరెంట్స్ కూడా చెప్తున్నాను, పిల్లలు చదివేటప్పుడు వాళ్ళ బుక్స్ పక్కన వాళ్ళు సెల్ ఫోన్ అడిగితే మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే పిల్లలు అంటుంటారు, అస్తమానం చదువుతూ ఉన్నాం కదా, చదువుతుంటే స్ట్రెస్ అవుతుంది మాకు, కాస్త రిలాక్స్ కోసం కాసేపు మేము ఫోన్ చూస్తాం మమ్మీ అంటారు. బట్ వాళ్ళు అలా అడిగినా కూడా మీరు ఫోన్ ఇవ్వకండి. ఎందుకంటే కాస్త బ్రేక్ తీసుకుంటానంటారు, అలా బ్రేక్ తీసుకుంటూ ఉంటే ఏమవుతుంది, వాళ్ళ స్టడీసే బ్రేక్ అయిపోతాయి. వాళ్ళకి ఏంటంటే కాన్సన్ట్రేట్ పెరగాలంటే ఫోన్ అవసరం లేదు. కాసేపు చదువుకుంటూ మధ్యలో బ్రేక్ తీసుకునే టైంలో కాసేపు సైలెంట్గా ఉండండి, మెడిటేషన్ చేయండి. అప్పుడు ఏంటంటే మీరు పీస్ఫుల్గా ఉంటారు. కాబట్టి మెడిటేషన్ చేసే టైంలో మీరు ఏదైతే చదివారో ఆ లెసన్స్, ఆ క్వశ్చన్స్ అనేది ఏంటంటే రివైజ్ చేసుకోండి మైండ్లో. అలా చేసుకుంటే మీకు అన్నీ బాగా గుర్తుండిపోతాయి. ఇంకోటి, ఆ ఫోన్ పక్కన పెట్టుకొని ఆ చార్జ్ చేయడం కానీ, లేదా స్టేటస్లో ఏదైనా ఒక స్టోరీ పెట్టుకోవడం కానీ అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి పిల్లలు. ఎందుకంటే చాలామంది పిల్లలు కూడా ఫోన్ పట్టుకుంటారు కదా. అవును, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచే ఫోన్ చాటింగ్ చేస్తున్నారు. కాబట్టి పిల్లలు మీరు అసలు ఫోన్ పట్టుకోకండి, ఫోన్లో చాటింగ్ చేయకండి, స్టేటస్లో స్టోరీస్ పెట్టకండి. ఎందుకంటే స్టేటస్లో స్టోరీ పెట్టే బదులు మీరు కష్టపడి చదవండి. మీ స్టోరీనే నలుగురు చెప్పుకునే స్థాయికి మీరు ఎదగాలి. పిల్లలు అర్థమైందా? బాగా చదవండి.
ఇంకోటి ఏంటంటే మీరు చదువుకున్నప్పుడు వాయిదా వేయకండి అసలు. ఎందుకంటే కాసేపు అయినాక చదువుకుంటారు, మధ్యాహ్నం చదువుతారు, ఈవినింగ్ లేదా నైట్ చదువుకుంటా, లేదా రేపు ఎర్లీ మార్నింగ్ వేసి చదువుకుంటాం. ఇలా ఎవరైతే వాయిదాలు వేస్తుంటారో ఆ పిల్లలే వీక్ లెర్నర్స్ అవుతారు. ఎవరైతే మేడం లెసన్ చెప్పడం కంటే ముందు మీరు రేపు లెసన్ చెప్తారని మేడం చెప్తారు కదా, ఆ లెసన్ ఒకరోజు ముందే మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, చదువుకున్నారనుకో, మేడం మీరు డౌట్స్ అడుగుతారు. ఆ డౌట్స్ అడగడం వల్ల ఏంటంటే మీకు 75% అక్కడే వచ్చేస్తుంది లెసన్, క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. కాబట్టి పిల్లలు మీరు డౌట్స్ ఎక్కువగా అడగండి, ఒకరోజు ముందే చదువుకోండి. ఓకేనా పిల్లలు, అర్థమవుతుందా? ఓకే, మేము ఇక్కడ చదువుతున్నాం కదా, సింగరేణి స్కూల్ లేదా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము, లేదా ఈ ఊర్లో చదువుతున్నాము, మా పేరెంట్స్ చాలా పేదవాళ్ళు, నేను కాస్త ధనవంతుల ఇంట్లో పుడితే బాగుండు, సిటీలో పుడితే బాగుండు, లేదా అమెరికాలో పుడితే బాగుండు అని అనుకుంటారు చాలా మంది పిల్లలు. నేను ఈ మధ్యలో అబ్జర్వ్ చేశాను. బట్ పిల్లలు మీరు ఎక్కడ పుట్టారని, ఎక్కడ ఎప్పుడు ఎలా పుట్టారనేది కాదు, మీరు నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటున్నారా లేదా, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, మీరు ఎంతగానో మీ నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటున్నారు, దాని మీదనే ఉంటుంది. మీరే అలా నాలెడ్జ్ అప్డేట్ చేసుకున్నారనుకోండి, మీరే దేశంలో నెంబర్ 1 అవ్వచ్చు. చెప్పలేము ఎవరు ఎలా ఎదుగుతారనేది చెప్పలేము. ఇక్కడ ఉన్న పిల్లల్లో ఎవరైనా రేపు ప్రొద్దున దేశంలో గర్వించదగ్గ పిల్లలు అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో జస్ట్ టీ అమ్ముకునే వ్యక్తి మన దేశానికి ప్రధానమంత్రి అయ్యాడా తెలుసా? ప్రధానమంత్రి ఎవరు, పేరేంటి? నరేంద్ర మోడీ. ఆయన చాలా రిచా కాదు, ఆయన జస్ట్ టీ అమ్ముకునే పర్సన్. టీ అమ్ముకునే పర్సనే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడా? అలాంటప్పుడు మీరు ఎందుకు సాధించలేదు చెప్పండి పిల్లలు? మీరు సాధించగలరు. అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఈ ఒక యాక్టర్ అవ్వడం కంటే ముందు రేడియో స్టేషన్లో ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. ఇంటర్వ్యూకి వెళ్తే నీ వాయిస్ బాగాలేదు, లావుగా ఉంది, నువ్వు పనికి రావు, యు ఆర్ రిజెక్టెడ్ అని చెప్పారంట. బట్ ఆయన పట్టుదల విడవక తన పట్టుదలతో ఇంకా ప్రయత్నిస్తూ తను ఏంటంటే బాలీవుడ్లోనే టాప్ హీరో అయ్యాడు. అతను ఎవరో కాదు, అమితాబ్ బచ్చన్. అలాంటి చిన్నతనం నుంచి తను కష్టపడి తనకంటే ఒక గోల్ పెట్టుకున్నారనుకో, దాన్ని సాధించగలరు, ఎట్టి పరిస్థితులైనా సాధించగలరు. వీధిలో ఏంటంటే వీధిలో చెత్తలు ఏరుతారు కదా, మామూలుగా చింత పేపర్లు ఏరుకుంటారా, అలాంటి ఏరుకునే వ్యక్తి ఒకతను ఏంటంటే వెస్టిండీస్ చెందినతను క్రికెటర్ అయ్యాడు, గొప్ప క్రికెటర్ క్రిస్ గ్రేల్. తను ఏంటంటే తనకంటే ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. వాళ్ళందరూ ఏమన్నారంటే, వీధిలో ఎదుర్కొంటున్నావు కదా, నువ్వు క్రికెటర్ అవుతావా అని చాలా మంది తనని ఏంటంటే అవహేళన చేశారంట. బట్ తనకంటే ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, ఆ లక్ష్యం దిశగా ప్రయత్నం చేశాడు, సాధించాడు. కాబట్టి మీరు కూడా పిల్లలు మీకంటే ఒక లక్ష్యం పెట్టుకోండి. మీకంటే ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం వైపు మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు సాధించగలరు. ఎందుకంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ రీసెంట్లీ జరిగింది. చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన స్కూల్లోనే చదివారు, కొత్తగూడెం హై స్కూల్లోనే చదివిందనమాట శ్వేత అనే అమ్మాయి. తను ఏంటంటే ఎవరు ఊహించలేరు, తను ఇప్పుడు అమెరికాలో మల్టీనేషనల్ కంపెనీలో ఒక డైరెక్టర్గా పనిచేస్తుంది. అర్థమైందా పిల్లలు? మీరు కూడా ఇప్పుడు రేపు ప్రొద్దున ఏమవుతారో తెలియదు, అంత పెద్ద స్థాయి కూడా ఎదగచ్చు. మీరు ఒక కంపెనీ పెట్టచ్చు, లేదా డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, ఇంకా ఏదైనా సాధించగలరు. కాబట్టి పిల్లలు మీరందరూ కూడా కష్టపడి చదవండి. ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా ఎన్నో ఆశలు ఉంటాయి మీ మీద. మీరు ఇది కావాలి అది కావాలని కోరుతుంటారు కదా, వాళ్ళ ఆశలు కూడా తీర్చండి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, జస్ట్ ఒక 2-3 minutes. ఏంటంటే ఒక ఊర్లో ఒక అతను చెట్లు కొడుతూ ఉంటాడు అనమాట. ఒక ఓనర్ ఉంటాడు, ఆ ఓనర్ దగ్గర చెట్లు కొడుతూ ఉంటాడు ఒక రామయ్య అనే అతను. అక్కడే అతను ఏంటంటే రోజు అప్రిషియేట్ చేస్తుంటాడు, ఆ రామయ్యని ఆ ఓనర్ అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు. అలాగే అక్కడ ఒక మంచి బాడీ బిల్డర్ ఉంటాడు. ఆయన ఏంటంటే యంగ్ బాడీ బిల్డర్, ఆయన కూడా చెట్లు దొరుకుతూ ఉంటాడు ఆ ఓనర్ దగ్గర. తను అనుకుంటాడు, నేను అతనికంటే ఏజ్లో చాలా చిన్న యంగ్ బాడీ బిల్డర్ని, బట్ రామయ్య ఏంటి అన్నిసార్లు అప్రిషియేట్ చేస్తున్నాడు, మరి నన్ను ఎందుకు అప్రిషియేట్ చేయట్లేదు అనేది ఆ విధంగా అనుకుంటూ ఉంటాడు అనమాట. అయితే ఒకసారి వెళ్ళేసి ఓనర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి అయ్యగారు రోజు రామయ్యని అప్రిషియేట్ చేస్తుంటారు కదా, మరి నన్ను ఎందుకు అప్రిషియేట్ చేయరు, నేను కూడా బాగా చెట్లు నరుకుతూ ఉంటాను కదా అని అంటాడు. ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు. ఇంకా అలాగే ఊరికి అడగడం వల్ల రామయ్య ఆ ఓనర్ అంటాడు కదా, సరే ఓకే, నువ్వు ఇన్నిసార్లు అడుగుతున్నావు కదా, రేపు మీ ఇద్దరికి పోటీ పెడతాను, మీకు ప్లస్ ఇంకా కొద్దిమంది వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ పోటీ పెడతాను, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మంచి ప్రైజ్ మనీ ఇస్తాను అని చెప్తాడు. ఇంకా అన్న తర్వాత ఏంటంటే తెల్లవారిన తర్వాత రామయ్య అనే అతను వస్తాడు, ఆ బాడీ బిల్డర్ వస్తాడు, ప్లస్
ఇంకా కొద్దిమంది వర్కర్స్ వస్తారు. వాళ్ళందరూ కూడా ఇంకా స్టార్ట్ అన్న తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ చెట్లు కొట్టడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా చెట్లు కొడుతూ ఉంటారు. మధ్యాహ్నం అవుతుంది. ఆ రామయ్య ఏంటంటే నేను కాస్త బ్రేక్ తీసుకుంటానని రామయ్య అనే అతను బ్రేక్ తీసుకుంటాడు. ఆ బాడీ బిల్డర్ అండ్ మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే బ్రేక్ తీసుకుంటే టైం వేస్ట్ అవుతుంది కదా, నేను ఇంకా ఎక్కువ 2 చెట్లు ఎక్కువ కొడతాను అని వాళ్ళు ఇంకా చెట్లు కొడుతూ ఉంటారు. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. మధ్యాహ్నం వరకు ఏంటంటే వీళ్ళు ఈ రామయ్య ఒక 5-6 చెట్లు కొడతాడు, ఈ బాడీ బిల్డర్ ఒక 7-8 చెట్లు కొడతాడు. తర్వాత మిగతా వాళ్ళు ఏంటంటే ఒక 5-6 అలా కొడతారు అనమాట. వాళ్ళందరూ అంటారు, ఇప్పుడు చూసారా అసలు రోజు రామయ్యని అప్రిషియేట్ చేస్తున్నారు కానీ అసలు అప్రిషియేట్ చేయాల్సింది మిమ్మల్ని, ఎందుకంటే ఇప్పుడు ఆయన కంటే ఎక్కువ మీరే కొట్టారు, మధ్యాహ్నం వరకు ఇన్ని చెట్లు నరికారు కదా అని చెప్తారు. ఓకే, ఇంకా బ్రేక్ అయిపోతుంది. ఈవినింగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు. మళ్ళీ చెట్లు నరకడం స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ అయ్యాక మిగతా వాళ్ళు ఏంటంటే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక 6, 7, 8 అలా కొడతారనమాట చెట్లు. తర్వాత బాడీ బిల్డర్ వచ్చేసి 9, 10, 11 కొడతాడనమాట. తర్వాత రామయ్య వచ్చేసి 14 చెట్లు కొడతాడు. 14 చెట్లు కొడతాడనమాట. ఇంకా అప్పుడు వీళ్ళందరూ షాక్ అయిపోతారు. వీళ్ళు బ్రేక్ తీసుకొని 14 చెట్లు కొట్టాడు, మేమందరం బ్రేక్ తీసుకోకుండా 11, 12 కొట్టగలిగాం, అసలు ఆ సీక్రెట్ ఏంటి అనుకుంటారు. తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పటిలాగానే యాజ్ యూజువల్ ఆ ఓనర్ వచ్చేసి ఆయన అప్రిషియేట్ చేస్తాడు అనమాట రామయ్యని. అప్రిషియేట్ చేస్తాడనమాట. తర్వాత ఈవినింగ్ అయిపోతుంది. రామయ్య దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళేసి బాడీ బిల్డర్ అంటారు కదా, సారీ బాబాయ్ గారు, నేను అసలు మిమ్మల్ని చిన్న చూపు చూశాను అంటాడు. తర్వాత నాకు ఒక సీక్రెట్ చెప్పారా, మేమేమో బ్రేక్ తీసుకోకుండా చెట్లు నరికాము, మీరేమో బ్రేక్ తీసుకొని చెట్లు అన్ని మాకంటే ఎక్కువ నరకగలరు, అదెలా సాధ్యమైంది అంటాడు. అప్పుడు రామయ్య అంటాడు కదా, ఏమీ లేదు బాబు, నేనేంటంటే మీరందరూ బ్రేక్ తీసుకోకుండా నరికారు, నేను కాస్త బ్రేక్ తీసుకున్నాను. ఆ బ్రేక్లో నా యాక్స్ ఉంటుంది కదా గొడ్డలి, ఆ గొడ్డలికి నేను పదులు పెట్టాను. కాసేపు పదులు పెట్టడం వల్ల మీకంటే కూడా ఎక్కువ షార్ప్ అయిపోయింది, మీ గొడ్డలి కంటే కూడా నా గొడ్డలి షార్ప్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా ఎక్కువ కొట్టగలిగాను అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు చదువుకోలేదు అతను, ఒక ఏజ్డ్, అలాంటి అతని అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు మీరేంటంటే చదువుకుంటున్నారు, ఇంత మంచి స్కూల్ ఉంది, ఇంత విశాలమైన తరగతి గదులు, ఇంత మంచి ప్లే గ్రౌండ్, టీచర్స్, ప్రిన్సిపల్ గారు, ఇలా అంత మంచిగా మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎంత చదవాలి, ఇంకా చదవాలా వద్దా? మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పుడు ఆయన పదులు పెట్టాడు కదా తన యాక్స్కి, అలాగే మీరు చదువుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో మీ మెదడికి అనేది పదులు పెట్టండి, కాసేపు మెడిటేషన్ చేయండి. అలా చేసుకుంటూ చదవడం వల్ల మీరు చదివే దానికంటే కూడా ఇంకా ఎక్కువ చదవగలరు. ఓకేనా? అలాగే ఓకేనా? ఓకే చిల్డ్రన్, మీరందరూ కూడా బాగా చదివి ఈ స్కూల్కి, టీచర్స్కి, ఈ ఊరికి, మన స్టేట్కి, మన దేశానికి గర్వపడేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.